ఒక బైకర్కి యాక్సిడెంట్ జరిగింది S1000RR పైన, స్పాట్ డెడ్. ముందు ఈ పార్ట్ అయితే మాత్రం ఊడి అక్కడెక్కడో పడిపోయింది. ఇస్కా BMW. ఇదరే దేకో. ఇదేంద్రు అదేదో పయ్యల బండి అనుకుంటాడు, దుబ్బుతా ఉన్నాడు వేసి. ఓహో, వైట్ కలర్ థార్. ఇది మాడిఫైడ్ తారా లేకపోతే షోరూమ్ నుంచి వచ్చిన తారా? ఇది ఏమన్నా ఐడియా ఉంటే మాత్రం చెప్పండి, ఏ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అప్కమింగ్ మంత్లో, మార్చ్లో కానీ. దీని హాలత్ అయితే మాత్రం చూడండి ఎట్లా అయిపోయిందో. ఇంకో దుమ్ము చూడండి, ఇగో ఇక్కడ చూడండి దుమ్ము. అయితే మొత్తం దీన్ని ఒక రేంజ్లో అయిపోయింది. ఇంకా దీని గురించి అయితే మాత్రం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అట్లా అయిపోయింది మొత్తం. కంప్లీట్గా దుమ్ము అయిపోయింది. మా ఇంటి పక్కన ఏదో పూజ నడుస్తున్నట్టుంది ఇంటి ముందు అనుకుంటా. మొత్తం డిస్టర్బెన్స్ ఉంది అంతా. ఆల్ రైట్, వాట్సాప్ లోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బండ్లు అయితే ఉన్నాయి కానీ వాటిని కరెక్ట్గా మెయింటైన్ చేయడం ఒకటే పెద్ద టాస్క్ అనమాట. సో ఇవన్నీ మొత్తం దుమ్ము అవుతున్నాయి. 2-3 రోజులకు ఒకసారి తూడ్చినా కూడా ఇట్లనే అవుతుంది. ఈవెన్ కవర్ కప్పితే కూడా ఆ లోపల ఎట్లనో అట్లా దుమ్ము వెళ్ళిపోతుంది అనమాట. సో మనం నెక్స్ట్ రైడ్కి వెళ్ళేంత వరకు ఇది ఇన్నే ఉంటుంది, అది కూడా అన్నే ఉంటుంది. సో ఇప్పటికీ రైడ్ ప్లాన్స్ అయితే ఏం లేవు. ఆల్మోస్ట్ ఆల్ మనం రైడ్ కంప్లీట్ చేసి కూడా 1 మంత్ కాలేదు. ఇంకొక 5-6 డేస్ అట్లా అయిందనుకో 1 మంత్ అట్లా అవుతుంది. సో ఈ ఎండలో ఎక్కడ రైడ్ చేయాలో కూడా నాకు అర్థమవుతలేదు. బట్ చిన్న షార్ట్ స్పిన్స్ ఏమైనా చేద్దామంటే అంత ఇంట్రెస్టింగ్గా కూడా నాకు అనిపిస్తలేదు. సో లిటరలీ నేను సర్వీస్ చేపించిన తర్వాత బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా అట్లనే ఉంది. ఇగో ఇప్పుడు క్లీన్ చేస్తే మళ్ళీ నీట్గా అవుతుంది. కాకపోతే మళ్ళీ ఇంకో 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళీ దుమ్ము పడుతుంది. అది సంగతి. బ్లాక్ కలర్ ఎంత బాగుంటుందో మెయింటైన్ చేయడం కూడా అంత కష్టం. అంత బాగానే ఉంది కానీ నేను ఒకటి నోటీస్ చేయడం మర్చిపోయినా. ఏంది అని అంటే, యాక్చువల్గా మనది బైక్ ఇంతకుముందు బ్యాటరీ ఇష్యూ ఉండే కదా. సో అది బ్యాటరీ అయితే రీప్లేస్ చేశారు. కాకపోతే ఏంది అని అంటే, సో దాని తర్వాత నుంచి నేను మళ్ళీ బైక్ అనేది తీయలేదు అండ్ స్టార్ట్ కూడా చేయలేదు. అండ్ ఎవ్రీ ఒక 10 డేస్కి ఆర్ 15 డేస్కి బండి అట్లా స్టార్ట్ చేసి పెట్టాలన్నమాట. సో నేను ఆల్మోస్ట్ బాగానే రోజులు అవుతుంది అనుకుంటాం, 15 డేస్ పైన అవుతుంది నేను బండి అయితే స్టార్ట్ చేయలేదు. మనకి ఇంకా బండి స్టార్ట్ చేసినాం కదా, కాళ్ళు చేతులు గులగులా అంటున్నాయి. ఎక్కడన్నా చిన్న షార్ట్ స్పిన్కి వెళ్దామని అనిపించింది. అండ్ దానికి కూడా ఆల్మోస్ట్ 25 డేస్ అయింది బండి బయటికి తీసి. సో ఇంకా కొంచెం అట్లా తింపుదామని చెప్పేసి తీసిన బయటికి. ఊరికే అట్లా జస్ట్ అట్లా పార్క్ చేసి పెట్టడం కన్నా ఎప్పుడన్నా ఒకసారి బండి తీసి తింపడం మంచిదన్నమాట. స్టార్ట్ చేసి ఒక 5-10 నిమిషాలు పెడితే బ్యాటరీ అనేది డౌన్ కదనమాట. సో అందు గురించి అని చెప్పేసి దీని బ్యాటరీ డౌన్ కావద్దు అండ్ తర్వాత మళ్ళీ అట్లనే అక్కడ బిగుసుకుపోయినట్టు అనిపించొద్దని ఇంకా దుమ్ముతో ఉన్న బండిని బయటికి అయితే తీసిన. యూజువల్గా మనం బ్రేక్ఫాస్ట్ రైడ్లు ఇంకా మిడ్ నైట్ రైడ్లు చేసినాం కానీ అంటే ఆఫ్టర్నూన్ పూట ఎప్పుడు మనం రైడ్ చేయలేదు. సో ఈ పర్టికులర్ షార్ట్ స్పిన్ వచ్చేసి బిర్యానీ రైడ్ అనమాట. చాలా అంటే చాలా చిన్న షార్ట్ స్పిన్ ఇది. నాకు ఎందుకో కొంచెం బిర్యానీ తినాలనిపిస్తుంది. సరే ఇంకా మళ్ళీ కార్లో ఏం వెళ్తాము అని చెప్పేసి దీన్ని అయితే తీసిన బయటికి. అట్లనే ఒక చిన్న స్పిన్ చేసినట్టు ఉంటుంది అండ్ తర్వాత మనం బిర్యానీ తినాలన్న కోరిక కూడా తీరిపోతుంది అని చెప్పేసి. అండ్ మోరోవర్ ఇక్కడ సంగారెడ్డి నుంచి IIT హైదరాబాద్ దాటిన తర్వాత ఒక కొత్త ఔటర్ రింగ్ రోడ్ అయితే పడ్డది అనమాట. సో మీకు ఆ రోడ్ కూడా చూపిస్తామని చెప్పేసి ఇప్పుడైతే మనం ఈ రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. నేను అసలు గ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయినా. ఈరోజు వెదర్ కొంచెం మంచిగా ఉంది అండ్ ప్లెజెంట్గా ఉంది అని చెప్పేసి నేను ఇంకా సరే గ్లౌజ్ ఏం అవసరం లేదు ఇంత చిన్న రైడ్కి అని చెప్పేసి ఇంకా మళ్ళీ లైట్ తీసుకున్నా. లేకపోతే వెనకలు పోయి మళ్ళీ తెచ్చుకుంటుండే గ్లౌజ్. ఓహో, వైట్ కలర్ థార్. ఇది మాడిఫైడ్ తారా లేకపోతే షోరూమ్ నుంచి వచ్చిన తారా? ఇది బ్లాక్ చూసినా, మెరూన్ చూసినా, గోల్డ్ చూసినా కానీ వైట్ కలర్ తార అయితే మాత్రం చూడలేదు నేను అసలు. మస్తు అనిపిస్తుంది, చిన్నగా బుడ్డగా బాగుంది. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి, ఇది మోడిఫైడ్ తారా లేకపోతే కలర్
ఐ మీన్ ఇది కలర్ వేయించిర్రా లేకపోతే షోరూమ్ నుంచి ఈ కలర్ వస్తుందా నాకైతే ఐడియా లేదు. సో మీకు ఏమైనా తెలిస్తే కొంచెం చెప్పండి జరా. చెరుకు ట్రాక్టర్ చూడండి, ఇది ఏడబడిపోతుందో అన్నట్టుంది. ఎస్పెషల్లీ ఈ ట్రాక్టర్ల పక్కన నుంచి, లారీల పక్కన నుంచి ఎక్కువ లోడ్ ఉన్నాయి వెళ్తాయి కదా. సో వాటి పక్క నుంచి వెళ్తున్నప్పుడు కొంచెం ఫియర్ అయితే ఉంటుంది, సడన్గా వచ్చి మీద పడతాయేమో మన మీద అని చెప్పేసి, అక్కడిక్కడ బ్యాలెన్స్ అవుట్ కాకుండా. ఎందుకంటే అవి వెళ్ళేటప్పుడు రోడ్ అన్ఈవెన్గా ఉందనుకో ఒక్కొక్క దగ్గర, అటు ఇటు డ్యాన్స్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ బిఎండబ్ల్యూలో ఈ 310 GS కాకుండా నెక్స్ట్ వచ్చేసి 410 GS, 510 GS అట్లాంటివి ఏదైనా వస్తే మాత్రం డెఫినెట్లీ అంటే అప్గ్రేడ్ చేసుకుంటా. చాలామంది నాకు మొన్న బ్యాటరీ ఇష్యూ వచ్చినప్పుడు ఏమన్నారు అని అంటే, అది యాక్చువల్గా బిఎండబ్ల్యూ లోగో ఉన్నది ఒక టీవీఎస్ ప్రోడక్ట్ అని చెప్పేసి అని అన్నారు. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ థింగ్, ఇది యాక్చువల్గా టీవీఎస్ ప్రోడక్ట్ కాదు, బట్ ఇది టీవీఎస్ ఇంకా బిఎండబ్ల్యూ రెండు కలిసి కొలాబరేట్ అయ్యి చేసినాయి అనమాట. అండ్ దీని సామాన్లు, దీని స్పేర్స్ ఇవన్నీ మొత్తం బిఎండబ్ల్యూవే ఎక్సెప్ట్ ద సైలెన్సర్. పార్ట్స్ ఏవైతున్నాయో అవన్నీ మొత్తం బిఎండబ్ల్యూవే ఎక్సెప్ట్ ద సైలెన్సర్ అనమాట. ఇంకా కొన్ని చిన్న సామాన్లు ఉంటాయి, అవి ఓన్లీ టీవీఎస్. ఎందుకంటే టీవీఎస్ ఇంకా బిఎండబ్ల్యూ రెండు కొలాబరేషన్లో చేసినాయి కాబట్టి, రెండు కొలాబరేషన్లో చేసిన ప్రోడక్టే ఇది. సో నేను స్టార్టింగ్లో నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉండే, దాని తర్వాత మళ్ళీ కొంతమంది కామెంట్ సెక్షన్లో కూడా చెప్తుండే అనమాట, ఇది టీవీఎస్ ప్రోడక్ట్ బిఎండబ్ల్యూ లోగో పెట్టి టీవీఎస్ ప్రోడక్ట్ అమ్ముతున్నారని చెప్పేసి. బట్ ఇది రెండు కలిసి చేసినది. సో ఈ ఇంజన్ అయితే మాత్రం బిఎండబ్ల్యూ ఇంజన్ ఇది, ఎందుకంటే మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఇంజన్ ఒకటే. ఇది టీవీఎస్ ఇంజన్ అయితే కానే కాదు, ఎందుకంటే ఇది షోరూమ్ వాళ్ళు కూడా అదే చెప్పారు. అండ్ ఈవెన్ నేను గూగుల్లో కూడా చదివిన. సో ఇది రెండు మిక్స్డ్ బ్రీడ్ అనమాట. ఇది జస్ట్ లైక్ ఇప్పుడు స్పీడ్ 400, స్కాంబ్లర్ 400 వచ్చింది కదా, సో అట్లనే అనమాట. సో ట్రాంప్ వచ్చేసి బజాజ్తో కొలాబరేషన్ అయింది. సో బజాజ్తో కొలాబరేషన్ అయినంత మాత్రాన అది బజాజ్ ప్రోడక్ట్ అయితే కాదు, బట్ రెండు కలిసి ఉన్నాయి. 50-50 అని చెప్పొచ్చు. ఇదేంద్రు అదేదో పయ్యల బండి అనుకుంటాడు, దుబ్బుతా ఉన్నాడు వేసి. సో ఆ రింగ్ రోడ్ వచ్చేసి ఇదే అనమాట, ఇంకో ఓపెన్ చేయలేరు. సో ఈ రింగ్ రోడ్ వచ్చేసి మన జోగిపేట పోతుంది. జోగిపేట వచ్చేసి 31 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి నారాయణఖేడ్ వచ్చేసి 84 కిలోమీటర్స్, నాందేడ్ 19 కిలోమీటర్స్, తర్వాత అకోలా వచ్చేసి 427 కిలోమీటర్స్ ఉంది. సో ఇట్లా పోతుంది అనమాట, ఇట్లా అవుటర్. ఇంకా జోగిపేట పోవాలనుకున్న వాళ్ళు, నారాయణఖేడ్ పోవాలనుకున్న వాళ్ళు, సో ఇంకా సంగారెడ్డి మీద నుంచి పోవాల్సిన అవసరం లేదు, ఇట్లాకెళ్ళి మధ్యలోకి వెళ్ళి కట్ అయిపోవచ్చు. అండ్ మళ్ళీ ఇట్లాకెళ్ళి కట్ అయిపోయి, అమ్మ ఇంత ట్రాఫిక్ ఉంది, మన బండి ఇట్లాకెళ్ళి పోతుంది కిందికి వెళ్ళి, కానీ బట్ కొంచెం రిస్కీ. ఒకవేళ పడ్డది అనుకో, నేను లేపనికి ఇంకో మనిషి రావాలి, నా వల్ల అయితే కాదు, ఇది అంత దున్నపోతులా ఉంది. ఏం చెప్పినా ఇందాక, ఇట్లాకెళ్ళి మళ్ళీ షార్ట్ కట్ సంగారెడ్డి కూడా పోవచ్చు అనమాట. అంటే మధ్యలోకి వెళ్ళి ఉంది, ఇది చాలా ఈజీ వే. ఓకే అయ్యో ఇదేంది ఇట్లా బ్లాక్ చేసిర్రు ఇక్కడ మొన్నటిదాకా 2 రోజులు ఓపెన్ చేస్తారు, 2 రోజులు బంద్ చేస్తారు. ఇది నేను మొన్ననే వచ్చినా ఇది ఓపెన్ ఉండే, మళ్ళీ ఇప్పుడు బ్లాక్ చేశారు. అంటే వచ్చే రోడ్డు మీద అది గీతలు గీస్తున్నట్టున్నారు, తెల్ల గీతలు. సో వీడికెళ్ళి మనం రైట్ తీసుకొని కొత్త రోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏంది ఇక్కడ ఇట్లా ఆపేసారు, అటుకెళ్ళి వస్తున్నాయి. ఇక్కడ సిగ్నల్ ఉందా ఏముంది అసలు నాకేం అర్థమైతే లేదు అసలుకు. కానీ ఇది కూడా కొంచెం స్కేరీ రోడ్ అనమాట. ఒకసారి నాకు ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అయింది, నేను కార్లో ఉన్నప్పుడు. సడన్గా ఒక బైక్ అతను వచ్చిండు, ఇక్కడ పిల్లర్ కనిపిస్తుంది కదా, అక్కడ పిల్లర్. అప్పుడు స్పీడ్ బ్రేకర్లు అవన్నీ ఏం లేకుండే, ఈ రోడ్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఒక 3-4 months బ్యాక్ జరిగిన స్టోరీ. అప్పుడు నేను వ్లాగ్లో ఇట్లా ఏం పెట్టలేదు. రేపు దసరా అనగా జరిగిందనమాట. సడన్గా ఇట్లా అడ్డం వచ్చేసిండు. నా బండి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 50-60 స్పీడ్లో ఉంది. జస్ట్ కార్నర్ తగిలిందనమాట. మన ఫాగ్ లైట్ ఉంటుంది కదా, ఆ ఫాగ్ లైట్ దగ్గరలో తగిలితే టక్మని ఇట్లా ఎగిరి అట్లా ఇట్లా పడ్డాడు. బండి ఇట్లా జంప్ అయింది ఇట్లా. నాకేం కంట్రోల్ తప్పలేదు. యాక్చువల్గా తప్ప ఎవరిదంటే ఆయనదే. సో కింద పడ్డాడు, చిన్న దెబ్బలు తగిలినాయి అంతే, అంతకుమించి ఇంకేం కాలేదు ఆయనకి. సో మన బండికి అయితే ఏం కాలేదు. మన బండి అయితే దున్నపోతూ గన్నెట్ హైలా ఉంటుంది అనమాట, ఏం కాలేదు. చిన్న స్క్రాచ్ పడ్డది అంతే. సో అందుకే దాన్ని పెద్ద సీరియస్ ఇష్యూగా తీసుకోలేదు. ఇట్లాంటి ఎస్పెషల్లీ చౌరస్తాలాగా టర్నింగ్లో వచ్చినప్పుడు చూసుకొని ఆగిపోవడం బెస్ట్.
టోల్ రోడ్ స్టార్ట్స్ అంట. కొత్త రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం మేము. సో ఈ రోడ్లో 2-3 యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. ఒక బైకర్కి యాక్సిడెంట్ జరిగింది S1000RR పైన. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 8-9 months కింద జరిగిన స్టోరీ. స్పాట్ డెడ్. ముందు ఈ పార్ట్ అయితే మాత్రం ఊడి అక్కడెక్కడో పడిపోయింది. ఓన్లీ జస్ట్ ఈ బండిలో ఈ పార్ట్ మాత్రమే ఉండే. సీరియస్లీ రోడ్ అయితే మాత్రం మస్తు మజా వస్తుంది నాకైతే. ఇగో ఇదంతా మొత్తం చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. ఇక్కడ అన్ని చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. ఈ రోడ్ చాలా అంటే చాలా బాగుంది. ఏదో 3-4 months నుంచి వేసిన రోడ్ లాగా లేదు, ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి నడుస్తున్న రోడ్ లాగా ఉంది. బట్ అంత కొత్త ఫీల్ ఏం కనిపిస్తలేదు. అన్నీ మొత్తం ఇటుక బట్టీలు అనమాట. ఇటుక తయారైతాయి కదా, అవన్నీ ఇక్కడనే ఉన్నాయి మొత్తం. ఇక్కడ నుంచి షార్ట్ కట్ వచ్చేసి మన షుగర్ ఫ్యాక్టరీకి పోతున్నాయి ఇవన్నీ. తమ్నెల్ కోసం అని ఆ బండి ఆపిన. డ్రైవరే ఈయన ఫోటో తీయమంటే ఈయన వీడియో తీయమంటున్నది. జల్దీలో ఠీకే ఠీకే. ఓయమ్మా ఇదేమో వెరైటీ ఉంది ఇది. బా మస్త్ ఆయా. राइट 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 क्या नाम है आपका? राहुल। कहाँ से हो? हरियाणा। नमस्ते। क्या बोला? नाम क्या है इसका? इसका BMW। हाँ इधर है देखो। BMW कार भी, मोटरसाइकिल लगा दी। हाँ मोटरसाइकिल भी है, साइकिल भी है इसमें। इसका स्पीड कितना है पूरा? पता नहीं, अभी चेक करने के जा रहा हूँ। हाँ ठीक है। राइट राइट भाई राइट। చెరువు ఉంది ఇక్కడ. చెరువు ఏందో అసలుకి ఇది చూడడానికి మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. ఈవినింగ్ టైం వచ్చేసి సన్సెట్ అవుతుంటుంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను ఇక్కడ నుంచి. సో నేనైతే ఎక్కువ దూరం అయితే పోతలేను, ఎందుకంటే నాకు ప్రాపర్ గేర్ లేదు కాబట్టి, జాకెట్ లేదు, గ్లౌజ్ లేదు, రైడింగ్ షూ లేదు. సో అందు గురించి అని చెప్పేసి సింపుల్గా జస్ట్ ఈ రోడ్ చూద్దామని వచ్చిన. మజా వచ్చింది. సో అందుకే ఆ కింద నుంచి యూటర్న్ అయితే తీసుకున్నా. బట్ డెఫినెట్లీ ఈ రోడ్లో మనం ట్రావెల్ చేసి ఎక్కడ అన్నైతే పోవాలి. ఐ థింక్ ఈ రోడ్ వచ్చేసి నర్సాపూర్ అటు సైడ్ కూడా టచ్ అవుతుంది అనుకుంటా. ఒకవేళ అటు టచ్ అయింది అనుకోండి, వయా మనం నర్సాపూర్ నుంచి NH44కి కూడా కనెక్ట్ కావచ్చు. ఏదో కింద ఏదో వర్క్ జరుగుతుంది ఇక్కడ. క్రేను మొత్తం తవ్వి పెడుతుంది అంతా. మనం ఇందాకే వెళ్ళిన రూట్ ఇదంతా ఉండే కదా. సో ఇప్పుడు అట్లా నుంచి యూటర్న్ తీసుకొని టువర్డ్స్ ఇట్లా అయితే మనం ఏదైతే రూట్లో వచ్చినాం ఆ రూట్లో వెళ్ళిపోతున్నాం. సో అది వచ్చేసి NH161 ది వాన్ ఫ్యామిలీ దాబా. బిర్యానీ తినేటప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, ఈ మధ్యలో బర్డ్ ఫ్లూ కూడా స్టార్ట్ అయిందంట. సో చికెన్ తినొద్దు అని చెప్పేసి న్యూస్లో కూడా వస్తుంది. నేను సగం తిన్న తర్వాత నాకు అప్పుడు గుర్తొచ్చింది ఇంకా. సో ఇంకా ఏం చేయలేము, ఈసారికి తినేద్దాం. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అవాయిడ్ చేద్దాం. क्या तो भी यार वो पूरा ट्रैफिक जाम हो रहा है इधर. ఈ మధ్య అసలు బయటికి రావాలంటేనే మొత్తం ఇట్లా చిరాకు వస్తుంది, ఎస్పెషల్లీ 2-wheeler మీద. హైవే మీద ఉంటే మాత్రం ఏం ఫీల్ రాదు, ఎందుకంటే హైవే స్ట్రేట్గా సక్కంగా పెద్ద 3 lane 4 lane అట్లా ఉంటుంది కాబట్టి మస్తు అనిపిస్తుంది. అమ్మాయి చిన్న చిన్న రోడ్ల నడిపించేసి విసుకొస్తుంది. కొంచెం టైం వరకు బాగానే ఉంటుంది, దాని తర్వాత ఇరిటేషన్ వస్తుంది. సో రైడ్ అయితే మాత్రం అంత పీస్ఫుల్గా జరిగింది అండ్ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 25 days తర్వాత రైడ్ చేసిన కాబట్టి కొంచెం మంచిగా అనిపించింది. అండ్ ఇది చేసిన తర్వాత నెక్స్ట్ రైడ్ ఎక్కడ చేయాలా అని అదొక థాట్ అయితే ఉంది. బట్ ఎండల దిక్కులు ఎక్కడ పోవాలో ఏం చేయాలో నాకైతే క్లారిటీ అసలుకి ఏం లేదు. బట్ స్టిల్ రైడ్ చేయాలన్న ఫీలింగ్ అయితే ఉంది. జస్ట్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఐడియా ఉంటే మాత్రం చెప్పండి, ఏ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అప్కమింగ్ మంత్లో, మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ. సో మీరు ఏమైనా మంచి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చెప్తే మాత్రం డెఫినెట్లీ ఫర్ ష్యూర్ అయితే రైడ్ చేస్తా. అండ్ సో దట్స్ ఆల్ ఫర్ ద డే. ఈ వీడియో కూడా ఎక్కడితోనే ఎంజాయ్ చేస్తా. ఇంకా ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దెన్ టేక్ కేర్, బాయ్, లైఫ్.